తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాయుడు సోదరి కీర్తిప్రియ మంత్రి మనోహర్ ను కలిసి రాయుడి హత్య కేసుపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కేసు పూర్తి వివరాలు సేకరించి రాయుడు కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడి హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో జనసేన నాయకురాలిగా ఉన్న వినుత కోట వద్ద రాయుడు డ్రైవర్ గా పనిచేసిన క్రమంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో వినుత కోటను ఆమె భర్తను తొలుత పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు బెయిల్పై బయట ఉన్నారు. కాగా ఇటీవల పలు వీడియోలు బయటకు రాగా ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తాను వీడియోలు రికార్డు చేశానంటూ ఓ వీడియో బయటకు రాగా దీన్ని టీడీపీ ఎమ్మెల్యే ఖండించారు. అసలు ఆ వీడియో నిజమైందా కాదా అని తేల్చాలన్నారు. అనంతరం వినుత కోట కూడా స్పందించి తనపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా ఉండగా రాయుడు సోదరి కీర్తిప్రియ మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, శ్రీకాళహస్తిలో జరిగిన జనసేన నాయకుల సమ్మేళనంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ని కూడా రాయుడు డ్రైవర్ హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలంటూ కూడా రాయుడు సోదరి మంత్రి నాదెండ్లని కలిసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి సంచలనంగా చెందినటువంటి రాయుడు డ్రైవర్ హత్య కేసులో జరిగిన సంఘటనకి సంబంధించి తన చెల్లైనటువంటి కీర్తిప్రియ ఇవాళ శ్రీకాళహస్తి పర్యటన నిమిత్తం వచ్చినటువంటి పౌర శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే కలిసింది. తమకు న్యాయం చేయాలంటూ కూడా సరే పౌర శాఖ మంత్రికి అయితే విన్నవించిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బహిష్కరణ నేత వినుత కోట డ్రైవర్ గా ఉన్నాడు రాయుడిని ఆ రోజుల్లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఆ కేసులో ముద్దాయిలుగా కూడా సరే వినుత కోట తన భర్తతో పాటు మరో 5 మందిని కూడా సరే అటు కోర్టు వాళ్ళకి రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కొద్ది రోజుల క్రితమే వినుత కోట హత్య కేసుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సరే ఆ బెయిల్ మీద తిరిగి రావడం, తర్వాత ఆ వినుత కొన్ని వీడియోలు కూడా సరే సోషల్ మీడియా వేదికగా కూడా విడుదల చేసిన పరిస్థితి. ఆ క్రమంలోనే రాయుడు ఏదైతే చనిపోవడానికి ముందు సంబంధించినటువంటి ఒక సెల్ఫీ వీడియో కూడా సరే సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క వీడియో పైన కూడా కామెంట్స్ చేస్తూ కూడా సరే ఆ యొక్క వీడియో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రోద్బలంతోనే తమ మీద ఇంత కుట్ర చేశారంటూ కూడా సరే ఆ యొక్క వీడియోలో సంభాషణ ఉన్నాను రాయుడు విడుదల చేసిన వీడియోలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆ యొక్క దాని మీద కూడా సరే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల ఆ రోజే స్పందించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదంతా ఫేక్ వీడియోనా లేకపోతే ఏఐ వీడియోనా లేకపోతే బెదిరించి ఏదో చనిపోయే ముందు తన దగ్గర ఈ యొక్క రికార్డ్ చేశారంటూ కూడా సరే
ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి ఏంది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పర్యటన నిమిత్తం కూడా సరే జిల్లాకు వచ్చినటువంటి పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ శ్రీకాళహస్తికి వెళ్లారు. శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ గా కూడా కొట్టే సాయి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఈ యొక్క సంబంధించినటువంటి వేడుకలకు సంబంధించి అదే విధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ తో ఒక మీటింగ్ కి హాజరయ్యారు. ఆ క్రమంలో రాయుడుకు సోదరుడి అయినటువంటి కీర్తిప్రియ అక్కడికి నాదెండ్ల మనోహర్ని కలిసింది. తమకు న్యాయం చేయాలి, తన అన్నకి సంబంధించి ఏదైతే హత్య జరిగిందో ఈ యొక్క దీని మీద శిక్షించాలి దోషులు అంటూ కూడా సరే వేడుకోవడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి మంత్రి ఎట్టకేలకు దీని మీద పూర్తి సమగ్ర విచారం జరిపించి ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కూడా కీర్తిప్రియకి ఆయన చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.